ఫుడ్ పాయిజన్ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స చేపించిన హాస్టల్ వార్డెన్. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్స్లో పెట్టి వచ్చాము. అయితే మేడంని హాస్పిటల్కి 108కి కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం అంటే పరువు పోతుంది అని అందరికి ఒక్కొక్క ఇంజక్షన్ వేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసింది. 108కి కాల్ చేయమని ఎంత బతిమలాడినా కూడా కాల్ చేయకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉన్న హాస్టల్ సిబ్బంది. అన్నంలో పురుగులు వచ్చినాయి, దీన్ని తినము అని విద్యార్థులు చెప్పినా కూడా వాళ్ళను వార్డెన్ వాళ్ళు బెదిరించి మీరు ఇదే ఫుడ్ తినాలి అని వాళ్ళకు పురుగులు వచ్చిన అన్నమే పెడుతున్నారంట. బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఈ ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ 40 మందికి పైగా ఈ పురుగులు వచ్చిన అన్నం తిని అస్వస్థకు గురైళ్ళు, ఎక్కువగా వామిటింగ్ చేసుకోవడం, కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోయారు. ఈ ఘటన రాత్రి 7:30 జరగగా అక్కడున్న వాళ్ళు వార్డెన్కి ఫోన్ చేసి చెప్తే తను 7:30 చెప్తే తను 10 గంటలకు వచ్చింది. హాస్టల్ వార్డెన్ అంటే పిల్లల దగ్గర ఉండడానికే కదా వార్డెన్ ఉండేది. రాత్రి 10 గంటలకు ఆమె ఎక్కడికి పోయింది? మినిమం 40 మంది కావచ్చు వామిటింగ్ చేసుకున్నారు. గ్రౌండ్ నిండా వామిటింగ్ చేసుకునే ఉన్నది. 3 hours అయితే 7కి డిన్నర్ పెడితే 10 వరకు మేడమే రాలేదు. మాకు అంతమంది వామిటింగ్ చేసుకుంటారు. ఒక్క ఆర్ఎంపీ కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా హాస్పిటల్ పోలేదు ఇంతవరకు. బయటికి రావద్దని న్యూస్ ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు. 108కి ఫోన్ చేయమన్నా కానీ చేయలేదు. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని ఆర్ఎంపీ డాక్టర్ను పిలిపించి టాబ్లెట్లు మరియు ఇంజెక్షన్లతో చికిత్స చేపించింది. ఈ 3 గంటల సమయంలో అక్కడున్న విద్యార్థులు నరకయాతన అనుభవించారు. కీప్ వాచింగ్ త్రివ్య న్యూస్.